కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు ఆనందించి ఉత్సవించి ప్రభువా, నీ యొక్క ఏర్పాట్లు, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి. యవన ప్రాయంలో శాంతిరాజు ప్రసన్నాన్ని మీరు దర్శించి వారి వివాహం కొరకే ప్రభా ఇద్దరిని జతపరచడానికి ఈరోజు మీరు ఏర్పాటు చేశారు. సంఘం ఎదుట, సమాజం ఎదుట, దైవ సేవకుల యొక్క సమక్షంలో, పరిశుద్ధుల మధ్య జరుగుతున్న ఈ యొక్క వివాహం ఎంతో ఘనమైనది. పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకున్న సంఘమునకు సాదృశ్యంగా దేవతని సిద్ధపరచిన ఈ యొక్క వివాహాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఓ ప్రభువా, మీ దాసు నోట మీ మాటలు ఉంచండి. మీ కృపను కోరుకుంటున్నాం. యెషయా 6వ అధ్యాయం 9వ వచనాన్ని బట్టి, యెషయా 44:3వ వచనాన్ని బట్టి ప్రభువా, నీ కృపను కోరుకుంటున్నాం. మీ స్వరం వినాలని ఆశ కలిగి ఉన్న ముఖ్యంగా ఎవరి ప్రాయంలో ఉన్న శాంతిరాజు, ప్రసన్న, అలాగే మా అందరికీ కూడా మీ పరలోకపు ఉద్దేశములను బయలుపరచుటకు మీ దాసును మరుగుపరచుకొని మీరు మాట్లాడాలని ఆశపడుతున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు. ఈ స్థలమందు అగ్గై 2:9 వచనం ప్రకారంగా మీ సమాధానం ఉంచండి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ని, కలవరాన్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం, దూరపరచండి ప్రభువా. ఫిలిప్పీ 4:9 వచనం ప్రకారంగా సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడుగా ఉంటున్నారని ఈ మాట నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమయం చాలా ప్రశస్తమైనదని ఎంచిన వారే తమ హృదయముల యందు సమాధానము కలిగి అల్లరాత్మ కాక ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా ఎవరికి వారే చక్కగా సహకరించగలిగే సమాధానకరమైన పరిస్థితులను అనుగ్రహించండి. వివాహం జరుగుతుండగా కేవలం మీరు మహిమ పొందండి. ఓ ప్రభువా, మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీకు మాత్రమే మహిమ కలుగునుగా. కానీ కీర్తన 115వ అధ్యాయం 1వ వచనం ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. యవ్వన బిడ్డలు దేవ తండ్రి శాంతిరాజు, దేవ తండ్రి ప్రసన్న, వారి జీవితాన్ని వాక్యములతో కట్టండి, జతపరచండి. ఆది కాండము మొదటి సిద్ధపరచమని దేవ సమస్త విషయాల్లో మీ సహాయమనే కోరుకుంటూ ఈ ప్రాంతం అంతట్లో కేవలం మిమ్మల్ని స్తుతిస్తూ మీరే మహిమ పొందమని కోరుకుంటూ బలమైన మా కొరకే మరణించి సమాధించేవాడు 3వ దినమున తిరిగి లేచిన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. రక్త సంబంధులు, స్నేహితులు అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నా. దీనిలా వివాహ కార్యక్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది, అది చాలా ఘనమైనది అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడే అనాది కాలంలో మానవుని కొరకు దేవుడు సిద్ధపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. వివాహానికి పిలువబడిన అందరూ కూడా మరి ఈ వివాహంలో దేవుని ఘనపరచాలి. దేవుని ఘనపరచడం అంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది. మనం దేవుని సన్నిధిని గౌరవించడానికి మౌనంగా ఉండాలి. రెండవదిగా స్త్రీలు వీలున్నంత వరకు తల కప్పుకొనుట, దేవుని గౌరవించుట అని రాయబడి ఉంది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. రండి, అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను
ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సరే, మరి ఒక మాట కూడా దేవుని వాక్యం నుండి చదువుతా. ముందుగా చెప్పాను కదా, వివాహము ఘనమైనది అనేది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. తిరిగి ఇంకొక మాట కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. ఒక మాట, మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ప్రసన్న వారిని ప్రేమించి అనాది కాలంలో వారి ఏళ్ళ మీరు కలిగి ఉన్న మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని స్వార్థులు దైవజనులు అందరూ కూడా చేస్తూ వచ్చిన దీన ప్రార్థనలు ఆలోచించి నేటి దినాన మీరు చేస్తూ వచ్చిన ఏర్పాటును బట్టి మాడుగా పెళ్లి కుమార్తెగా శాంతిరాజును ప్రసన్నాను మీరు ఇక్కడ కూర్చుండబెట్టిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మీ స్తోత్రం. మీ సంకల్పములు మారనివి, మార్పు చెందనివి, మీ ఆలోచనలు అతి గంభీరమైనవి. వీళ్ళందరినీ బట్టి మీ స్తోత్రం. దైవజనులను బట్టి మీ స్తోత్రం. సహపాఠి వారిని బట్టి మీ స్తోత్రం. రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులు పరచబడినట్లుగా అనుకూలపరచండి. యవన బిడ్డలకు అవసరమైన మీ వాక్కును దయచేయండి. వారి యోగ్యమైన విధానంలో మీ వాక్యము చేత కట్టబడినట్లుగా అనుకూలపరచండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మాత్రమే కాదు, దయగలిగిన తండ్రి, మీ సంకల్పంలో ఉన్న మీ ప్రజలైనటువంటి వారిని ఈ వివాహ కార్యక్రమం ద్వారా మీరు దేవా మీ వాక్కును పంపించండి. ఒక 12:12, అపోస్తుల కార్యములు 6:10, కీర్తన 81:10, 21:6-9, నిర్గమం 4:12, యెహోషువ 6:9 దాసుని పక్షాన్ని నెరవేర్చండి. హెబ్రీ 4:12 అందరి పట్ల నెరవేర్చి మహిమ పొందండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. మీ దాసుడు రిక్త హస్తాలతో మీ సంధికి వస్తుండగా ఏ బిడ్డకి ఏ మాట అవసరమైందో ఆ మాటలు మీ ఆత్మకు కలిగించి మీ నామాన్ని హెచ్చించుకోండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. 13వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని వ్రాయబడింది. అన్ని విషయములలో వివాహము ఘనమైనది. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే అది ఘనమైనది గనుకనే యేసుక్రీస్తు వారు కూడా ఆ వివాహమునకు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యలో వ్రాయబడి ఉంది. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని వ్రాయబడి ఉంది. ప్రతి దానిలో ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారికి ఆ వివాహంలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. సరే, ఇక్కడ మనం చూస్తూ వెళితే ఆశీర్వాదకరమైనటువంటి గృహస్థ జీవితాన్ని ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. మా బిడ్డల యొక్క వివాహం అయిన తర్వాత వారు ఆశీర్వదించబడాలి, వారు ఎంతో సంతోషంగా ఉండాలి, వారికి బిడ్డలు పుట్టాలి, దాన్ని చూసి సంతోషించాలి అనే ఆశ ప్రతి వారికి కూడా కలిగి ఉంటారు. అయితే కుటుంబ జీవితం అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఇది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం ఇచ్చే వివరణ ఏంటనంటే, దేవుడట అనాది కాలంలో సంకల్పించిన మరి వారి యొక్క వివాహాన్ని
ఆనాడు దేవుడు సిద్ధపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును అనుసరించి మరి పరలోకమందును కానీ భూమి మీదను కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను ఉద్దేశించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. తనలో తాను దేవుడు ఉద్దేశించాడట ఈ మాట రాయబడి ఉంటుంది. దేవుని యొక్క ఆలోచనలు ఎలాంటివి, ఆయన సంకల్పములు ఎలాంటివి అనేది 33వ కీర్తన 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఎవరైనా చదువుతారా? యెహోవా ఆలోచనలు సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉండునని రాయబడింది. ఆయన సంకల్పించాడు, ఆయన ఆలోచించాడు, తన చిత్తమును గుర్చిన మర్మాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ మనం దైవదాసులు, బంధుమిత్రాదులు, సహపాఠి వారు, స్నేహితులు అందరం కూడా చేరి రాగలిగినాం. సరే, ఒక గృహస్థ జీవితం అనేది దేవుని యొక్క వాక్యం చేతనే ఇది కట్టబడుతుంది అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. లేకుంటే చాలా కష్టం. ఒక మాట రాయబడి ఉంది, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ వచ్చాడు ఈ మాట. ఏమనంటే సామెతలు 18వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట ఉంటుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అతడు అతివాడు యెహోవా చేత అనుగ్రహము పొందినవాడు అని వ్రాయబడి ఉంది. భార్య దొరికిన వారికైనా భర్త దొరికిన వారికైనా ఏం దొరికిందట? మేలు దొరికెను, అటివాడు యెహోవా చేత అనుగ్రహము పొందినవాడు. దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే భార్య దొరకడం కష్టమే, భర్త దొరకడం కష్టమే. ఇది దేవుని యొక్క అనుగ్రహం చేతనే ఈ వివాహం అనేది జరిగించబడుతుంది అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంది. అందుకనే ఇక్కడ మనం చూస్తే భార్య దొరికిన వారికి మేలు దొరికెను, భర్త దొరికిన వారికి మేలు దొరికెను. వారు మేలును అనుభవించాలి అనంటే వారు ఎలాగూ గృహస్థ జీవితాన్ని వారు కొనసాగించాలి, కట్టుకోవాలి అనేదానికి దేవుని యొక్క వాక్యం వివరణ మనకు ఇస్తుంది. ఇది మనం చూస్తే మత్తయి సువార్త అది పడలేదు అని రాయబడి ఉంది. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనం చదువుతూ వచ్చాం. సరే, ఒక గృహస్థ జీవితం అనేది ఎట్లను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినను అది పడలేదు అని రాయబడి ఉంది. కనుక నాడు మన గృహస్థ జీవితం అనేది గాలి, తుఫాను లాంటి ఎలాంటి భిన్నమైన సందర్భాలు, పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అది స్థిరమైనదిగా నిలిచి ఉండాలి అని అంటే జీవం గల దేవుని యొక్క వాక్యము చేత ఆశీర్వదించబడును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం, ఆ మేలును అనుభవించాలి అని అంటే ఎప్పటికి కూడా దేవుని అందరి భయభక్తులు కలిగిన వారై దేవుని యొక్క మాట విని దాని చొప్పున జీవితాన్ని, గృహస్థ జీవితాన్ని కట్టుకునడానికి ఇష్టపడుతూ వస్తే ఎప్పటికి కూడా ఆశీర్వాదకరమైనటువంటి విధానంలో గృహస్థ జీవితం ఉంటుందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, రండి, మొట్టమొదటి అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ప్రతి జంతువును, నాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించుతున్నవన్నీ వాటి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించను అని వ్రాయబడి ఉంది. చూడండి, ఒక గృహస్థ జీవితంలో కట్టుచున్నాడు మానవ హస్తమో అందుండదు, శాంతిరగు ఇల్లు కట్టుచున్నాడు మానవ హస్తమో అందుండదు, క్రయమునిచ్చి స్థలము కొనెను, క్రయమునిచ్చి స్థలము కొనెను, ఆను
రాజు ఎవరు? షాలేము రాజు ఎవరు? ఆయనే యోగ్యుడైనటువంటి దేవుడు. వారి ఇలా సంకల్పించిన దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ వివాహములో ఆయన ఉండి వారిని యోగ్యమైన విధానంలో జతపరిచి తానే వారితో ఉండడానికి దేవుడు ఇష్టపడుచున్నాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ, అందుకనే మీరు ఇరువురు కూడా కలిసి ఏం చేయాలి? ఆరాధన బలిపీఠాన్ని కట్టాలి. ఏం శాంతిరాజు ఆరాధన బలిపీఠాన్ని కడతారా? ఉదయం సాయంకాలం దేవుని యొక్క సముఖంలో కుటుంబారాధన కలిగినటువంటి వారి దేవుని మీరు ఘనపరచుకొలది దేవుడు అధికంగా మిమ్మల్ని హెచ్చించడానికి దేవుడు ఇష్టపడేవాడు. ఆశీర్వాదకమైనటువంటి గృహస్థ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ప్రేమ కలిగిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి సమకూర్చిన ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వారై మీరు ఆరాధన బలిపీఠాన్ని కట్టి ప్రభువును ఘనపరిస్తే ప్రభు ఎప్పటికీ మీ గృహస్థ జీవితంలో ఆయన ఉండి మరి వచ్చేటువంటి గాలి తుఫాన్లన్నింటి కూడా ఆయన అణచివేయడానికి సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియుల, ఈ భాగాన్ని మనం చూడడానికి రెండవ మాట మనం చూడవచ్చు. అంటే ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఇక్కడ నోవాహు కట్టినటువంటి ఈ బలిపీఠము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క హృదయాన్ని తాకినట్లుగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రియుల, అందుకనే అక్కడ దినవృత్తాంతములు 2వ గ్రంథంలో మనం చూసి వెళితే 20వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ వారు ఒక బలిపీఠాన్ని కట్టి దేవుని ఘనపరుస్తూ వచ్చారు, దేవుని ఆరాధిస్తూ వచ్చారు. తద్వారా శత్రు సమూహాలు ఏమైపోయినట్ట? మరి శత్రు సమూహాలు చెదరగొట్టమన్నట్లుగా 22వ వచనంలో దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలం. ప్రియులారా, ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు అని రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో. ఆదికాండం 1:28లో ఉన్నటువంటి ఈ మాట ఇక్కడ నోవాహు జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నటువంటి వారు. ఆనాడు మరి ఆదికాండం 1వ అధ్యాయంలో మరి ప్రస్తావించిన దేవుడు తిరిగి 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాటలు నోవాహు యొక్క కుటుంబానికి దేవుడు ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. అందుకనే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఇది మొదటిది. రెండవదిగా ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు క్షేమాన్ని కలిగించాడు, తిరిగి దేవుని ఘనపరుస్తూ వస్తున్నాం. అంతవరకు చూడకూడదు. ఏం చేయాలి? మీరు ఇరువురు కలిసి ఒక చిన్న సమస్య పోవాలంటే ఇద్దరు కలిసి ప్రార్థన బలిపీఠాన్ని కట్టాలి. ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యను దేవుడు తొలగిస్తాడు. మీ మధ్యలో దేవుడు ఉంటాడు. ఈ విషయానికి జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పటికీ సన్నిధిలో కూర్చోవాలి. అర్థమైందా? శాంతిరాజు కూడా కొంచెం శాంతిగానే కనిపిస్తున్నాడు. మరి తర్వాత ఎట్లుంటాడు ఏది కానీ చూడడానికి పేర్లు మాత్రం బాగున్నాయి. ఎంత ప్రసన్నత! అర్థమైందా? ప్రసన్న కూడా మరి మంచి పేరు దేవుడు ఇచ్చాడు. తను కూడా ప్రసన్నత కలిగే ఉంది. కానీ ప్రసన్న చాలా చిన్న దాని నుండి నాకు తెలుసు. ప్రతి సమయమునందును ఆత్మ వలన ప్రతి సమయముందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళకువగా ఉండు అని రాయబడి ఉంది. కనుక నాడు దేవుని యొక్క ఉద్దేశం అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే దేవుడు అబ్రహామును ఎంతగా పెట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసి ఉన్నట్లుగా దశమ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రావలెను. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గృహస్థ జీవితంలో అధికమైన దీవెనలు ఆశీర్వాదకమైనటువంటి విధానంలో మీ గృహస్థ జీవితం ఉండాలనంటే సమర్పణాపూరితమైనటువంటి బలిపీఠాన్ని కట్టి దేవునికి కనీసం ఇవ్వవలసిందైనా ఇచ్చే స్థితిలో ఈనాడు చాలా మంది లేరు. నాకు తెలుసు. మనం చూస్తారు, ఓ ఇశ్రాయేలులారా, నది అద్దరిని మీరు అంతకుముందు సేవించున్నారే, వారి దేవతలను సేవిస్తారేమో. మరి మీరే నిర్ణయించుకోండి.
నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం ఎవరు సేవిస్తామట? యెహోవానే సేవించదమనే యోగ్యమైన తీర్మానం ఇది, సేవా బలిపీఠం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మిమ్మల్ని ప్రేమించి సమకూర్చినటువంటి ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వారై దేవుని సేవకు మీ గృహాన్ని తెరవాలి. దేవుని సేవకుల కొరకు మీ గృహాన్ని తెరవాలి. దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం కదా, ఏది ఆది మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని సెలవిస్తున్నా. నిజంగా దేవుడు ఆత్మీయ జీవితంలో నేను ప్రేమించి కుటుంబంగా సమకూర్చినటువంటి ఉద్దేశాన్ని ఎరిగి, ప్రభువా మా గృహంలో నుండి మిమ్మల్ని గూర్చిన సత్యం వివరించబడినట్లుగా మీ సేవలో మేము కూడా ఇరువురు కలిసి సహకారం ఇచ్చి మేము కూడా మీకు పరిచయం చేయనట్లుగా మమ్మల్ని కూడా సిద్ధపరచమని ప్రభువుకు అర్పించుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నా. మరి ప్రసన్న తిరిగి శాంతిరాజు మీ ఇద్దరు కూడా దేవుని యొక్క సేవలో సహకారం ఇస్తారా? మేము ప్రేమించి ప్రభు సమకూర్చిన ఉద్దేశం అది. ఇవి గృహస్థ జీవితం ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి అనంటే ఈనాడు ప్రేమ కలిగిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏలుబడి చేస్తున్నాడు. ఈరోజు ఎంత ఆస్తి ఎంత ఐశ్వర్యం ఉన్నా సంతోషం సమాధానం లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందట? పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎట్లా ఉంటుందా ఇల్లు? బాగుంటుందా? బాగుంటుంది. ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో సెలవిచ్చిన దేవుని తలపోయగా ఆ దేవాది దేవుడు మానవాకారంలో ఈ భూలోకంలో ఉద్భవించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అదే మనం ముందుగా చదివిన భాగం అపోస్తుల కార్యములు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. నాడు లోక ప్రేమలో పడిపోయిన ప్రతి మానవుడు కూడా కూర్చుని ఉన్నారు. నువ్వు కూడా ఆ పరలోక పెండ్లి విందులో పాలు పొందాలనంటే, ఈ పెళ్లి సంతోషంలో ఉండాలనంటే, నువ్వు ఆశీర్వాదాన్ని పొందాలని ఆశించినట్లయితే యేసయ్య నన్ను క్షమించమని ఒక మాట అడుగుతావా? దేవుడు నేను ఇప్పుడే దీవిస్తా, ఇప్పుడే నిన్ను ఆశీర్వదిస్తా. ఆశీర్వాదకరమైన గృహస్థ జీవితాన్ని అనుభవించడానికి దేవుడు నీ పక్షాన సహాయం చేస్తా. నువ్వు ఎవరైనా కావచ్చు. ప్రార్థన చేస్తున్నా. దేవుడు నేను దీవించిన గాక ప్రార్థన చేస్తున్నా. 2 నిమిషాలు అట్లనే కళ్ళు మూసుకుని అందరూ కూర్చొని ఉన్నారు కదా, కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు దయగలిగిన దేవుడు నన్ను క్షమించాలి. అందరు కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు బలపచ్చును గాక. సహోదరుడా నీ హస్తాన్ని ప్రభు బలపచ్చును గాక. దేవుడు నేను దీవించి ఆశీర్వాదాలతో నింపును గాక. అమ్మ దేవుడు నేను కూడా దీవించును గాక. సహోదరుడా దేవుడు నేను దీవించును గాక. సహోదరి దేవుడు నేను దీవించును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అమ్మ నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించును గాక. ఇంకెవరైనా దయగల దేవుడు ప్రేమించి మాట్లాడుచున్నాడు. ఆశీర్వదించే దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలని కోరుచున్నాడు. సహోదరుడా నీ హస్తాన్ని కూడా ప్రభు బలపరచును గాక. అమ్మ దేవుడు నిన్ను కూడా దీవించును గాక. నీ హస్తాన్ని ప్రభు చూస్తున్నటువంటి దేవుడు నీ కుటుంబాన్ని కూడా దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ దేవుడిని కూడా దీవించును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీ గృహాన్ని కూడా దీవించును గాక. ఆనంద సంతోషాలు మీకు కూడా దయచేయను గాక. అమ్మ దేవుడిని దీవించును గాక. దయగలిగిన దేవుని యొక్క స్వరాన్ని విన్నాం. ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతుండగా ఇప్పుడైనా ఈ ఆశీర్వాదం కావాలని కోరితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నా. నాతో కూడా 2 మాటలట్ల కళ్ళు మూసుకొని చెప్పండి. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, వందనాలయ్యా. మీ రక్తంతో నా హృదయాన్ని, నా అంతరంగాన్ని, నా సమస్తాన్ని కూడా
కడిగి పవిత్రపరచయ్యా, నా హృదయంలో నివసించయ్యా, ఆనంద సంతోషాలు నాకు సమృద్ధిగా దయచేయ, నన్ను ఆశీర్వదించయ్యా. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. అతడు ప్రవక్త అని మీరు 20వ అధ్యాయం ఆదికాండంలో చూపించిన లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఒక ప్రవక్తగా మీరు చూపించినారు ప్రభువా. నా తండ్రి ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు. శాంతిరాజు, ప్రసన్న వాళ్ళ కుటుంబ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చటం ఉండవాలని అన్నట్లుగా బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క తీర్మానం, వారి యొక్క ప్రభువా తండ్రి ఏదైతే దేనికైతే ప్రభువా కట్టుబడి ఉన్నారో దాని ప్రకారంగా జీవించడానికి ఇప్పుడు చేసే తీర్మానము, రూతు ఎలా తీర్మానం చేసుకున్నదో అటువంటి చక్కటి తీర్మానంలో బిడ్డలిద్దరూ కూడా ఉండడానికి సహాయం చేయండి. కనికరం చూపించమని మీ దాసుల ద్వారా ప్రభా చక్కటి గాస్పెల్ కూడా వివరిస్తూ వచ్చారు ప్రభా. ఎవరైతే ఈ ప్రాంతానికి నూతనంగా వచ్చారో, యేసు ప్రభు అంటే తెలియకుండా ఉన్నారు, నేను తండ్రి సిలువునికి వచ్చిన వార్త నశించిన వారికి వెరితనమే కానీ రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి అని రాయబడిన మాటను పడుతుంది. ఎంత శక్తి ఉన్నది సిలువులో. అనేకులు మనోనేత్రాలు వెలిగించు, ఆకర్షించు. మీరే చెప్పారు ప్రభు, తండ్రి ఆకర్షించు వారు అందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చే వారు ఎంత మాత్రం బయటికి త్రోసివేని అన్నారు. మీరు ఆకర్షించకపోతే ఎవరు రారు. ఈ ప్రాంతంలో వివాహ సందర్భంగా కొన్ని నూతన ఆత్మలు మాకు అనుగ్రహించు. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పినారు ప్రభా. విశ్వాసంతో అడుగుతుంటున్నాం. తెలిసి వారు తెలియక చేయెత్తారు, వారి చేతులను పట్టుకోండి, సహాయం చేయండి, వాళ్ళని ఆకర్షించండి, వాళ్ళతో మాట్లాడండి, ఇతని గురించి తీర్పు గురించి ఒప్పింపచేయండి ప్రభా. ఈ వధువులిద్దరిని కూడా దీవించి ఆశీర్వదించండి, వారి మీద మీ చేతులు ఉంచండి ప్రభానతనైనా. వారి యొక్క ప్రభానతని తీర్మానాలు స్థిరపరిచి బలపరచమని, కృప చూపించమని, మిగతా సమయాన్ని ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చుమని యేసు ప్రభు వారు ఉన్నతమైన నామములో అతి వినయంగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మరో ప్రయాణం ఫిక్స్ చేసుకుని సన్నిధిలో నిలబెట్టుకున్నందుకే నీకు ఎన్నాళ్ళు ఆయన. మీరు ఇచ్చిన రక్షణ బట్టి, మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి మీకు ఎన్నో వందనములు, హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మేము చేసే ప్రతి పనిలో మీరే ముందుండి నడిపించి తోడేయమని కోరుకుంటూ, మీరు మాకు వెలుగేయండి నడిపించండి కోరుకుంటూ క్రీస్తేశ్వరం పరిశుద్ధంలో స్తుతించి ప్రార్థించి ఈ చిన్న ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఆశ్చర్య కార్యములను దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడాలని ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, సరస్వతి మందిరా నీకెన్నో ఉందని సూత్రాలు నువ్వు దయచేసి వచ్చిన ప్రేమ బట్టి నీకెన్నో ఉంటున్నారు తన సూత్రంతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి ప్రభావ నీకెన్నో ఉండాలి సూత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభావ. ఉండాలని మాట్లాడుతూ వచ్చావు, అలాగే ప్రార్థన సమర్పణ ఉండాలని, అలాగే ప్రభావ దశభాగంలో ప్రపదేవంతో నీకు చెల్లించాలని ప్రభావ నువ్వు ప్రతి విషయంలో కూడా ప్రభావ మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు సూత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. దాన్ని బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు తని ప్రభావ. అలాగే ప్రభావ ఈ లోకంలో నేను కూడా పాపమని బానిసత్వంలో ఈ లోకంలో నశించుకుని ఇతర నరకానికి అగ్నిగుండానికి పాత్ర వలసి నన్ను కూడా ప్రభావం రక్షించుకుని నా కోసం ఒక్కల వ్యక్తిలో ప్రాణం పెట్టి ఆఖరి వరకు కార్చి నీ రక్తంతో నాకు ప్రతి పాపాన్ని ప్రభావ నువ్వు కడిగి వేసుకొచ్చి నా ప్రేమ బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు తండ్రి ప్రభావ. మరి ప్రభావ నా జీవితంలో మేలు ఉపకారం చేసుకొచ్చి నా ప్రేమ బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు తండ్రి ప్రభావ. ఈ లోకంలో ఎవరూ ఎందుకు ప్రేమించినప్పటికీ నన్ను ప్రేమించి నా కోసం ఒక్కల వ్యక్తుల్లో ప్రభావ మరి ప్రాణం పెడుతూ వచ్చావు ప్రభావ. దాన్ని బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు సూత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభావ. మరి బాల్యంగా నుంచి ఇప్పటి వరకు ప్రవాహం వరకు ప్రభావ మరి ఎంతగా నా జీవితంలో చేసిన మేలు బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు తండ్రి ప్రభావ. వేసే ప్రభావ ఈ లోకంలో ప్రభావ నన్ను రక్షించుకుని బాధ్య సాక్షులన్నింటిలో కూడా ప్రభావ సహాయం చేసుకొచ్చిన ప్రేమ బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు తండ్రి ప్రభావ. వేసాన్ని బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు తని సూత్రాన్ని చేసి నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు తని ప్రభావ.
మరి వాళ్ళు పోషించడానికి అన్నింటిలో కూడా ప్రభావ వారి కుటుంబ జీవితంలో కూడా ప్రభావ నువ్వు ఎంతగానో ప్రభావ మరి నువ్వు సహాయం చేస్తూ వచ్చిన నా ప్రేమ బట్టి నీకు ఎన్నో ఉన్నతని సూత్రం దేశాన్ని బట్టి నీకు ఎన్నో ఉన్నతని ప్రభావ ఏసే ప్రభావ మరి శివన్ సంఘాన్ని ప్రభావ అడుకున్న సంఘాన్ని కూడా ప్రభావ నాకు కూడా ప్రభావ నన్ను ప్రార్థన చేసేవారిని నా కోసం ప్రార్థన చేసేవారిని నన్ను ప్రేమించేవారిని ప్రభావ నువ్వు దయచేస్తూ వచ్చిన నా ప్రేమ బట్టి ప్రభావ నీకు ఎన్నో ఉంటున్నారు సూత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభావ దాన్ని బట్టి నీకు ఎన్నో ఉంటున్నారు ప్రభావ ఏసే మరి సేవకుల విషయంలో కూడా ప్రభావ ఈ లోకంలో ప్రభావ ఎక్కడే లోకంలో పడిపోకుండా ప్రభావ ఆత్మీయులు పోషించడానికి ప్రభావ నువ్వు సహాయం చేస్తూ వచ్చిన నా ప్రేమ బట్టి ప్రభావ నీకు ఎన్నో ఉంటున్నారు సూత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభావ జ్ఞాపకం చేసుకో ప్రభావ అలాగే ఏసే ప్రభావ ఛాన్సెస్ బట్టి నీకు ఎన్నో దేవుడు మన కృపావారిలో పాలుభాగస్తులుగా ప్రభావ నువ్వు చేస్తున్న విధానం బట్టి ప్రభావ నీకు ఎన్నో ఉంటున్నారు సూత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభావ దాన్ని బట్టి నీకు ఎన్నో ఉన్నతని ప్రభావ ఏసే మన జీవితంలో ఇంకా అనేక మంది మేలు ప్రభావ నువ్వు చేస్తూ వచ్చిన ఆ ప్రేమ బట్టి నీకు ఏమి ఇచ్చినా నువ్వు వచ్చిన ఒప్పుకుంటూ ప్రభావ ఏసైనా జీవితం చేసిన మేలు కార్లకి నీకు ఏమి ఇస్తున్నావు ఇస్తున్నాను ఒప్పుకుంటూ ఏసునామలో చిన్న ఆరాధన నీకే సమర్పిస్తున్నాం తండ్రి. భాగ్యం అనుగ్రహించారు. యవ్వన కాలంలో వారు కలిసి గృహస్థ జీవితం జీవించాలని మీరు సంకల్పించి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడటానికి వారి ఇరువురు అలాగే సేవకులు పెద్దలు బంధువులు అందరూ ప్రార్థన చేసి సమయాన్ని సిద్ధపరిచినందుకు వందనాలు. మీ దాసు నిలబెట్టించిన వాక్యాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి జీవితాల్లో మీరు చేసిన కార్యాలను తలపోసుకొని మీ ఎదుట సంఘం ఎదుట బహిరంగంగా వారు చేసిన ఆరాధన మీరు అంగీకరించారని నమ్ముతూ స్తుతిస్తున్నాం. తద్వారా ఈ వివాహ జీవితానికి మేము పరిపూర్ణంగా సిద్ధపరచబడ్డాము అని వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు వారు చేయబోయేటువంటి ప్రమాణాలు అవి మీతో సంఘంతో అందరి ఎదుట కాబట్టి ఆ ప్రమాణాలను స్థిరపరచండి. వారు ఆ మాటలు పలుకుతున్నప్పుడు హృదయములో అంతరంగంలో అవి స్థిరమైన పునామైన ఉన్నతమైన నామం కొరకు స్తోత్రాలు. ఇప్పుడు కనికరించారు, ప్రభుత్వం చేస్తున్నారు. ప్రత్యేకంగా మా తండ్రి అంత కొరకు ప్రసన్న కొరకై మీ వందనములు స్తోత్రాలు. వారిని మీరు ప్రేమించి వెదకి రక్షించిన నీ ప్రేమ కొరకై పుట్టుకు పునాది వేయబడక పూర్వమే వారి విషయమై నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ ప్రణాళికలు నెరవేర్చుట కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి చేసిన త్యాగము బలియాగము కొరకై నిండు హృదయంతో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. వారు వేరువేరుగా ఉన్నారు. వారి పరిస్థితులు వేరు, వారి అభిరుచులు వేరు, వారికి ఉండే పద్ధతులు వేరు, వారి అభిప్రాయాలు వేరు. అయితే దినం వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎదిగిన దేవుడివై వారి ఇరువురిని జీవిత పాలిభాగస్తులుగా చేయనట్లుగా దాసుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వారిని జతపరచడానికి గాను మీరు చూపించినట్లు సహాయపడమని చీకటిని వందిస్తూ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను సర్వశక్తి గల దేవుని ఎదుటను ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటను ఇచ్చటకి చేరి వచ్చిన దైవదాసులు విశ్వాసులు బంధువులు అందరి ఎదుటను వెల్లడి చేయనది ఏమనగా సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన ఏ బలహీనత నా దేహమందు లేదని ప్రమాణము చేయుచున్నాను. ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ చిత్తమును బట్టి ప్రసన్నను నా కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి ప్రసన్న అను నిన్ను నా పెండ్లి భార్యనిగా స్వీకరించుచున్నాను. జీవమున కృపావరములో తను కూడా పాలిభాగస్తురాలని ఎరిగి ప్రభునందు కుటుంబమునకు యజమానుడని ఎరిగి నేను ఆమెను ప్రేమించి పోషించి
నాకు కలిగిన సమస్తమును ఆమెతో పంచుకొనిదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందు లేమియందును సంతోషమందును దుఃఖమందును ఆమెను ప్రేమించి జీవిత కాలమంతయు కాపురము చేయదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రతిదినము ఆమెతో కలిసి ప్రార్థనతోను వాక్యముతోను దినమును ప్రారంభించి అదే రీతిగా దినమును ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. ఇరువురము కలిసి క్రమముగా దేవుని మందిరమునకు వెళ్ళదమని దేవుడు మాకిచ్చిన రాబడి అంతటిలో దేవుని భాగము నమ్మకముగా ఇచ్చేదమని దేవుని గణపరచెదమని ప్రమాణము చేయుచున్నాను. నా దేహము ఆమె దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి పరిశుద్ధముగాను ఘనముగాను ఉంచుదునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు ఈ నా ప్రమాణములను స్థిరపరచునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. సర్వశక్తి గల దేవుని ఎదుటను మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎదుటను ఇక్కడికి చేరి వచ్చిన దైవదాసులు పరిశుద్ధులు సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏ బలహీనత నా దేహమందు లేదని ప్రమాణము చేయుచున్నాను. ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణ చిత్తమును బట్టి శాంతిరాజును నా కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి శాంతిరాజు అని నిన్ను నా పెండ్లి భర్తనుగా స్వీకరించుచున్నాను. ఈ దినము నుండి నా కుటుంబమునకు యజమానుడని ఎరిగి అన్ని విషయములలో తనకు లోబడి ఉందనని అన్ని విషయములలో తనతో పంచుకొనిదురని ప్రమాణము చేయుచున్నాను. జీవమను కృపావరములో తాను భాగస్థుడని ఎరిగి జీవితకాలమంతయు తనతో కలిసి కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును సంతోషమందును దుఃఖమందును కలిమియందును లేమియందును తనతో కలిసి కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. ప్రతిదినము ప్రార్థనతోను వాక్యముతోను తనతో కలిసి దినమును ప్రారంభించి ఆ విధముగానే దినమును ముగించునని ప్రమాణము చేయుచున్నాను. ఇరువురము కలిసి క్రమముగా దేవుని మందిరమునకు వెళ్ళదమని దేవుడు మాకు ఇచ్చిన రాబడి అంతటిలో దేవుని భాగమును
భాగం నమ్మకముగా ఇచ్చి దేవుని గణపరచెదమని ప్రమాణము చేయుచున్నాను. నా దేహము తన దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి పరిశుద్ధముగాను ఘనముగాను ఉంచుదునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు ఈ నా ప్రమాణములను స్థిరపరచును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నాకు సహాయం చేయను గాక. ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన హెచ్చింపబడిన నామను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇరువురు కూడా చేసిన ప్రమాణములను దయతో జ్ఞాపకం చేసుకోనండి. శాంతిరాజు, ప్రసన్న వీరిని ఆశీర్వదించండి. వీరు చేసిన ప్రమాణములను స్థిరపరచండి. వారి జీవితకాలమంతయు నమ్మకముగా వాటిని నెరవేరుస్తూ, నేను నా భార్యతో ప్రమాణం చేస్తాను, నా భర్తతో ప్రమాణం చేస్తాను, కూడి వచ్చిన వారి అందరితో ప్రమాణం చేస్తాను, నా ప్రభువుతో ప్రమాణం చేస్తాను అని జ్ఞాపకం చేసుకొని ఒకరికి ఒకరు కట్టుబడి ఉండటానికి సహాయం చేయండి. జీవితకాలమంతయు ప్రభా కలిసి ప్రేమతో సంతోషముతో నిన్ను మహిమపరిచే బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభా మీకే. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామ పేరిట ప్రార్థించి స్తుతించి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కళ్యాణం కమని